డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నిజంగా ఒక గొప్ప సుదినం. లక్ష్మీ టెక్స్టైల్స్ మిల్స్ ని స్థాపించి ఎంతో మంది మల్లాంటి వాళ్ళకి నీడలిచ్చి అన్నం పెట్టి అభిమానించే మన ప్రొప్రైటర్ శ్రీ రాజశేఖరం గారి జన్మదినం అంటే అది మనందరికీ ఒక పండుగ రోజని చెప్పాలి. ఈ రోజు ఈ ఉత్సవం జరిపేది ఒక వ్యక్తికి కాదు, ఒక శక్తిగా నా అభిప్రాయం. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఇంతై ఇంతింతై వటుడంతై నభో వీధిపై అంతై అన్నంత ఎత్తుకెదిగిన రాజశేఖరం గారు అరుగో పొగడ్తలు గిట్టని వారు. నా ప్రసంగాన్ని ఆపమంటున్నారు, ఆపేస్తారు. థ్యాంక్స్. ఇప్పుడు రాజశేఖరం గారు ప్రసంగిస్తారు. పెద్దలకి, మిత్రులకి, నా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకి నా హృదయపూర్వక అభివందనాలు. మనిషి జీవితంలో 50వ పళ్ళు అడుగు పెడుతున్నాడు అంటే వృద్ధాప్యంలో అడుగు పెడుతున్నాడు మీలో ఎక్కువ మంది అనుకోవచ్చు. కానీ నేను అలా అనుకోను. ఎందుకంటే మనిషి వయసు శరీరం మీద ఆధారపడి ఉండదు, మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఇట్స్ ద మైండ్ దట్ ఎయిదర్ మేక్స్ ఆర్ బ్రేక్స్ ఎ మ్యాన్. అందుకే నేను 50 ఏళ్ల వృద్ధుండంటే అంగీకరించను, 50 ఏళ్ల యువకుడంటే నేను అంగీకరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ మనిషి అయినా జీవితాన్ని ఒక విధమైన క్రమశిక్షణతో నడుపుకోగలిగితే ఆరోగ్యంతో పాటు ఆయుర్దాయం కూడా పెరుగుతుందని నమ్మే మనుషులో నేను ఒకడిని. వ్యాపార రీత్యానే కాకుండా కుటుంబ పరంగా కూడా ఒక విధమైన డిసిప్లిన్ మనం ఫాలో కావటం అవసరం. అందుకే నా భార్య శ్రీమతి లక్ష్మి అప్పుడప్పుడు అలుగుతూ ఉంటుంది. నా సూచనలు పాటించి నేను చెప్పినట్టు నడుచుకోబట్టే ఈ రోజున నా పెద్ద కుమారుడు మిస్టర్ హరిబాబు వైజాగ్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. నా కుమారుని తగినట్లే ఆయన భార్య కూడా మిసెస్ లలిత విదేశాల్లో చదువుకుని తిరిగి వచ్చిన బుద్ధిమంతురాలు. ఇకపోతే నా ఏకైక కుమార్తె రాధ నా చెప్పు చేతల్లో పెరగడం వలన, కృషి చేసి బాగా చదువుకోవటం వలన స్టేట్ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ గా వచ్చింది. పోతే మీకు ముఖ్యంగా పరిచయం చేయవలసిన వ్యక్తి నా ద్వితీయ పుత్రరత్నం. వీరు చాలా పెద్దవారు, అన్ని విషయాలను నాకు పొద్దుెదిరే. వారి పేరు మిస్టర్ రవిబాబు. ఓకే ఓకే అతని పేరు వినగానే మీరందరూ ఏకగ్రీవంగా అంతగా చప్పట్లు ఎందుకు కొడుతున్నారో నాకు అర్థం కాకపోలేదు. అతని కోసం కేటాయించబడ్డ ఆ ఖాళీ కుర్చీలాగానే అతని బుర్ర కూడా ఖాళీ అన్న అభిప్రాయం. జీవితంలో మనిషికి అన్నిటికన్నా అద్భుతమైన దేవుడిచ్చిన వరం నవ్వు. ఆ నవ్వుని రేషన్ పద్ధతిలో వాడుకునే పెద్ద మనిషికి స్టేజీ మీద మైకు పెట్టి పుట్టినరోజు జరపడం కాదు, ఉయ్యాల్లో పడుకోబెట్టి నోట్లో పాలపీక పెట్టి పండగ జరిపినట్టయితే కనీసం అప్పుడైనా పసిపిల్లవాళ్ళగా నవ్వేవాడేమో. ఏంటి సిరబాబు, మీ నాన్నగారిని అట్ట అంటావేంటి? ఆహా, ఎంత అద్భుతంగా నవ్వుతున్నావు గౌరీ. అలా నవ్వే అదృష్టానికి ఈ పెద్ద మనిషి నోచుకోలేదు మరి. అసలు మిలిటరీ వాళ్ళగా సీరియస్ గా స్ట్రిక్ట్ రూల్స్, సిన్సియారిటీ, పంక్చువాలిటీ అనే బదులు మనసారా నవ్వచ్చు కదండి. ఏమండే మిమ్మల్నే? చిచ్చి బాబు నవ్వమ్మా. ఆహాహా, ఏమి నవ్వారండి, ముళ్ళ కంపల మధ్య పొద్దుగూగినట్టుగా. అరే రే రే, శబాష్. మీ అల్లరి కబుర్లు వింటూ నించుంటే నాకు పని ఆలస్యం అయిపోతుంది. మళ్ళా గోపాలయ్య బాబు గారు వచ్చి నన్ను తిడతారు. తిట్టేవాడు గోపాలం బాబు ఎలా అవుతాడు? గోపాలం బాబు అవుతాడు గాని. ఇదిగో రవి, నేను కోపాలైన అయినా కాకపోయినా నువ్వు ఈ గౌరిని ప్రేమిస్తున్నావని మీ నాన్నగారికి తెలిస్తే ఆవేశంతో రెచ్చిపోయి పెద్ద కోపాలయ్య అవుతాడురా. చూడు గోపాలం మామ, ఇష్టపడిన అమ్మాయితో ముచ్చటగా మాట్లాడుకోవడం తప్పు అని ఆయన అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. అది సరేరా, మీ నాన్నగారి బర్త్డే ఫంక్షన్కి అంత భారీ ఎత్తున ఏర్పాట్లు అవి జరిగితే నువ్వు రాలేదేంట్రా? ఆయన దృష్టిలో నేను ఆయన కడుపును చెడబుట్టాను. ఎందుకంటే ఆయన ప్రొపరేటర్ గా ఉంటున్న ఫ్యాక్టరీలో నేను వర్కర్ గా పనిచేస్తున్నాను గనక. నాలాంటి వర్కర్ వెళితే ఎంత, వెళ్ళకపోతే ఎంత, తండోపతండాలుగా జనం వచ్చుంటారు,
గుట్టలు గుట్టలుగా పూలదండలు పడుంటాయి. ఏమిటిది? ఏంటి అక్కడ దండలు ఎక్కువగా వేశారని ఇక్కడ మందు కూడా ఎక్కువ వేసుకుంటున్నారు. భలేదాని వాయ్, వాసన చుట్టాను కూడా చాలదేది. చాలండి, రోజు పడేంతే పడింది, సర్దుకోండి. రోజు ఇట్లాంటి రోజు కాదు ఇది, పుట్టినరోజు కాదు, కన్సెషన్ అప్లికేషన్ ఉండాలి. ఆ మాటకొస్తే పుట్టినరోజున పాలు మాత్రమే తాగాలి. ఆల్ రైట్, ఇది తాగిన తర్వాత అలాగే పాలు కూడా తాగుతాను. ఊరుకోండి, మరి చిన్నపిల్లడు అరే, అయిపోతున్నారు. ఈ గాజులు ఇప్పుడు చేయించావా? చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. బ్యూటిఫుల్, వాట్ ఎ ప్రిటీ కాంబినేషన్. అవి వేసుకుంటే సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉన్నావు. సరే, వాటిని ఎక్కడ చేయించావు? పెరేలా, బాపాలా? అయ్యో, ఏంటి 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 మీరు మొత్తాన్ని భలే పెళ్ళాన్ని దొరికావా? రాధా, ఇవాళ వచ్చిన దండల్లో కొన్ని నీకు, మీ పెద్దన్నయ్యకి, చిన్నన్నయ్యకి వేసి సన్మానం చేయాలి. సన్మానమా? మాకెందుకుదినా? ఎందుకా? పెద్ద పుల్లంటి మీ నాన్నగారి దగ్గర ఇన్నేళ్లు పద్ధతిగా పెరిగినందుకు. ఆయన నుంచి తప్పించుకోవడానికే కదా మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోగానే ఉద్యోగం పేరుతో వైజాగ్ పారిపోయాడు. లలిత, మా చెల్లెలు కూడా ఏం తక్కువది కాదు. ఇంట్లో చదువు సాగతం వంక పెట్టి హాస్టల్కి వెళ్ళి కూర్చొని మా నాన్నగారి భార్య నుండి తప్పించుకుంది కదు రాదా? ఓ అన్నయ్య. ఏమో లక్ష్మి, ఏమిటండి? పోరా పో, నాతో మాట్లాడుకో. అదేమిటమ్మా, నాన్నగారు అనవలసిన డైలాగ్ నువ్వు అంటున్నావేటి? ఏ పెద్ద లాడువా నువ్వు? మీ నాన్నగారి బర్త్డేకి కూడా రావటానికి తీరిక లేదా? తీరిక లేక కాదమ్మా, కోరిక లేక. అది ఈ రవిబాబు నాన్నగారి బర్త్డే అయితే తప్పకుండా వచ్చిండేవాడిని. కానీ అక్కడ జరిగింది లక్ష్మీ టెక్స్టైల్ మిల్ ప్రొపరైటర్ రాజశేఖరం గారి బర్త్డే. అక్కడికి మామూలు వాడిని నేనెందుకమ్మా? ఇలా మాట్లాడతావు గనకనే మీ నాన్నగారికి నువ్వంటే ఒళ్ళు మంట. మంట వంట సంగతి అలా ఉంచు. ఈ పనులన్నీ నువ్వు ఒక్కదానివే చేసుకోకపోతే నీకు తోడు ఎవరైనా పని మనిషిని పెట్టుకోవచ్చు కదమ్మా. సరేలే, నేను చేసే పనులకే సవాలట్ల తప్పులు పట్టుకుంటారు మీ నాన్నగారు. ఇక బయట వాళ్ళు ఎవరైనా చేస్తే 24 గంటలు అరుస్తూనే ఉంటారు. అయినా గోపాల్ అన్నైతే చెప్పాను, ఇంటి పనులకి ఎవరైనా మంచి పిల్ల దొరికితే తీసుకురమ్మనమని. అమ్మా, నాన్నగారు మేడ మీదకి వెళ్ళిపోయారా? ఇవి పట్టుకో, ఒకసారి వెళ్ళి ఆయన పలకరించి వస్తాను. ఊరెవరెవరే, ఆయన పడుకునే టైం అయింది, నువ్వు వెళ్ళి 3 పాడు చేయబోకు. మూడు పాడు చేయకుండా ఉండడానికి యథాశక్తి కృషి చేస్తాను. నాన్నగారి పుట్టినరోజున ఆయన పలకరించి ఆఖరి గెస్ట్ నేనే అనుకుంటాను. ఊరే, వెళ్ళేవాడు ఎలాగ వెళ్తున్నావుగా, ఇదిగో ఈ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు. ఇలాంటి పనులు చేయడానికే పని మనిషిని పెట్టుకోమనేది. వినిపించుకోవు, వస్తాను. లైట్ తీసేవో. వచ్చింది అమ్మ కాదు, మీ ఆఖరి కొడుకు. నువ్వు నా ఆఖరి కొడుకు అని చెప్పాల్సి నేను, ఆయన నువ్వు కాదు. నాకు తెలిసినంత మట్టుకు నేనే అనుకుంటున్నాను. అమ్మ కూడా నేనేనని చెప్పింది. ఆ, అదే మీకు 45 ఏళ్లు నిండేయని. 45 కాదు, 50. ఆ, అదేలేండి. ఆ సందర్భంగా జరిగిన ఫంక్షన్ కి రావాలని చాలా ప్రయత్నించాను, కానీ రాలేకపోయాను. నువ్వు రాలేకపోయావని ఇక్కడ ఎవడో ఏడుస్తూ కూర్చోలేదు. మీకోసం ప్రెజెంటేషన్ కూడా తీసుకొచ్చాను. ప్రస్తుతం నేను నిద్రపోతున్నాను. ఆ, అమ్మ మీకు పాలు ఇచ్చిరమ్మంది. మీరు నిద్రపోతున్నారుగా, పాపం లేచే శ్రమ మీకెందుకులేండి, నేనే తాగేస్తాను. సరే ఏడు. ఏరా, మీ నాన్నగారికి పాలు ఇచ్చావా? ఆయన నిద్రపోతున్నారట. నిద్రపోతున్నారట అంటున్నావు, ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? ఆయనే చెప్పారు. కనీసం కళ్ళు తెరిచి నన్ను చూడటానికి కూడా ఆయన మనసొప్పలేదు పాపం. అవునులే, వీడో కూలి వెధవా, వీడేం ప్రెజెంటేషన్ తెచ్చుంటాడులే అనుకుని ఉంటారు. కానీ ఆయన కోసం అసలు సిసలైన బంగారు చైన్ తెచ్చాను ఆయనకేం తెలుసు పాపం. చాలా బాగుందిరా, ఇలాతే రేపు మీ నాన్నగారికి ఇస్తాను. పుట్టినరోజు ఇవాళ గాని రేపు కాదు కదా. అయినా ఇది టై చాటున కోటు మాటన ఉండే కన్నా ఇలాంటి విశాల హృదయం దగ్గర ఉన్నట్టువే కరెక్ట్. నేనే వేసుకుంటాను. పిచ్చి వెధవ. ఏమండి, నిన్న మీ పుట్టినరోజని రవి బంగారపు గొలుసు మీకు బహుమతిగా తెస్తే మీరు నిద్రపోతున్నానని వెళ్ళిపోమన్నారట. దేనికైనా వేళాపళా ఉండక్కర్లా. పుట్టినరోజు కదా అని గాఢ నిద్రలో తీసుకొస్తే ఎలా చెప్పు. గొలుసు చాలా బాగుందండి. ఇంతకే వాడు చేయించిందేనా? అయితే ఇంకే రోల్ కూడా అయి ఉంటుంది. కాదండి,
నిజమైన బంగారమే, నేను చూసా. ఓకే ఇట్స్ ఫైన్, తీసుకురా వేసుకుంటా, లేకపోతే వాడు బాధపడతాడు. వాడు ప్రేమగా తీసుకొచ్చినప్పుడే మీరు తీసుకోవాల్సింది. మీరు వద్దన్నారని వాడి మెళ్ళలో వేసుకుని వెళ్ళిపోయాడు. శుభ్రం, మంచి పని జరిగింది. అయినా వాడి మెడలో ఉంటే ఒకటి, నా మెడలో ఉంటే ఒకటినా. వాడి కష్టార్జితం వాడి మెడలో ఉంటేనే మంచిది. రఘుబాబు ఎందుకైనా మంచిది, మమ్మల్ని కూడా రమ్మంటావా? మీరు అనవసరంగా ఆవేశపడకండి, నేను వెళ్ళి మాట్లాడతాను కదా. అప్పారావుని డిస్మిస్ చేయడం అన్యాయం అనే టాపిక్ మీద నేను అదరగొట్టేస్తాను. మీరు మాత్రం ఇక్కడే ఉండండి. బెస్ట్ ఆఫ్ లక్. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. వాట్ ఫర్? అదే నాకు ప్రమోషన్ వచ్చినందుకు. ప్రమోషన్? ఎవరు చెప్పారు? ఒక్కరేమిటి, రవిబాబుకి ప్రమోషన్ వచ్చిందని వర్కర్స్ అందరూ మూకుముడిగా చెప్పుకుంటున్నారు. అందులో కొంతమంది మీద పడి షేక్ హ్యాండ్లు కూడా ఇచ్చారు. షేక్ హ్యాండ్ల కోసం ఎవరెవరి మీద పడ్డారు? నీ మీద వాళ్ళు పడ్డారా, వాళ్ళ మీద నువ్వు పడ్డావా? నీ ఇంటి పేరు? రాచకొండ, అంటే ఆర్. సారీ, ప్రమోషన్ వచ్చింది ఆర్ రవిబాబుకి కాదు, శాఖమూరి రవిబాబుకి, అంటే ఎస్ రవిబాబు. మరి ఆర్ రవిబాబుకి? డిమోషన్ రానందుకు సంతోషించు. అలాగే. ఆకుల అప్పారావుని పనిలోంచి తీసేశారట, ఎందుకు అదైనా తెలుసుకోవచ్చా? పనిలోకి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు పనిలోంచి డిస్మిస్ చేయడం చాలా అన్యాయం. ఆఫ్టర్ ఆల్ 10. హౌ డేర్ యు టాక్ లైక్ దట్? జీవితం విలువ, కాలం విలువ తెలియని వెతవలవలసిన మాట. ఒక్క క్షణం జారిపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి సంపాదించుకోలేదు. ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది టైం. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై ప్రెషస్ టైం. అవుట్, ఐ సే అవుట్. ఓకే, థ్యాంక్స్. ఏం జరిగింది రవిబాబు? ఏం జరిగిందా? నేను లోపలికి అడుగు పెట్టేసరికి ఆయన ధన్మన్ లేచి నిలబడ్డా. అదే ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసుకోవడానికి అనుకో. నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేసావు? ధన్ ఫటాఫట్ అని మాట్లాడేశాను, అదిరిపోయింది. ఆయనకా నీకా? ఇదిగో ఇలాంటి క్వశ్చన్లు వేయొద్దన్నాను ఆయనకే. కాకి బట్టలు ధరించిన కార్మిక శక్తి ముందు ఎవరికైనా సరే అదిరిపోవలసిందే. మరి ఇంతకీ ఆకలి అప్పారావు సంగతి ఏం చేసావు? ఆ ఒక్క విషయం మాత్రం అతని జాతకం మీద ఆధారపడింది. కృష్ణ, ప్రతివారం నేను హాస్టల్లో గుడికని చెప్పి బయలుదేరుతుంటే నా ఫ్రెండ్స్ అందరూ ఏమిటే నీకు రోజు రోజుకి దైవభక్తి ఎక్కువైపోతుందని పేళకోవడం చేస్తున్నారు తెలుసా? పోనీ రావడం మానేద్దాం అనుకుంటే నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. వాళ్ళ మాటల కారణంగా నువ్వు రావటం మానేసావనుకో, నీకోసం చూసి చూసి నేను కన్ను మూసే ప్రమాదం ఉంది. చచ్చా, అవే మాటలు. ఈ మాటలు నీ దగ్గర కనుక అంటున్నాను. నలుగురు ముందు అంటానికి మీ నాన్నగారు గుర్తొచ్చి భయం వేస్తుంది. భయం ఎందుకు? ఆయన ఎంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉన్న మనిషి అయినా చదువుని తెలివితేటల్ని గౌరవించే తత్వం గల మనిషి. అందుకని నువ్వు మా అంతస్తు గురించి ఆలోచించక బాగా చదువుకుని ఇంజనీర్ అవడానికి ప్రయత్నించు. సరే, చదవటానికి ఇన్స్పిరేషన్ గా ఒక చిన్న కానుక. అదంతా చదువు అయిన తర్వాత వస్తాను. మళ్ళీ వారం కలుద్దాం. ఓకే, బాయ్.